సంధ్య ఈ టాబ్లెట్ వేసుకో. ఈ మాత్రలు వేసుకొని నోరంతా చేదైపోయింది నీరజ్. తీపి ఎప్పుడు చేదులోంచే పుడుతుంది. ఇవన్నీ చేస్తేనేగా రేపు నీకు చూపు వచ్చేది. ఇలా తీయగా ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేయడం నీకు అలవాటే కదా. టాబ్లెట్ వేసుకో సంధ్య. ఇదిగో నీళ్ళు. వెరీ గుడ్. కాసేపు రెస్ట్ తీసుకుంటావా? కొత్తగా తీసుకునేది ఏముంది? ఈ హాస్పిటల్లో చేరినప్పటి నుండి కాలు ఎక్కడి కింద పెట్టాను. సరే, ఏదైనా కబుర్లు చెప్పు. నాకు వినడం వచ్చినంత బాగా చెప్పటం రాదు నీరజ్. నువ్వు చెప్పు, నేను వింటా. ఏం చెప్పాలి? గుర్తుకొచ్చింది. ఈ మాట నేను ఎప్పటి నుంచి అడగాలని మర్చిపోతున్నాను. ఇప్పుడు అడిగేస్తా. అడిగేమంటావా? తీరా అడిగాక ఏమనుకోగా? నిన్ను కబుర్లు చెప్పమన్నాను కానీ నన్ను కన్ఫ్యూజ్ చేయమని అనలేదు. నువ్వు అడగాలనుకుంది మొహమాటం లేకుండా అడిగి. అది ఏదైనా సరే, ఆఖరికి నా ప్రాణమైనా సరే సంతోషంగా ఇచ్చేస్తా. దాంతో నేనేం చేసుకుంటాను కానీ నేను అడగాలనుకున్నది అది కాదు. మరి నేను ఆశించినట్టుగానే నీ ఆపరేషన్ సక్సెస్ అయింది. 15 రోజులు పోయాక నీ కళ్ళకున్న కట్టును విప్పేస్తారు. అప్పుడు నువ్వు ముందుగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? చెప్పు సంధ్య, ఎవరిని చూడాలనుకుంటున్నావు? ఎవరిని చూడాలన్నది తర్వాత సంగతి. అసలు నిజంగానే నాకు చూపు వస్తుందో లేదో నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. అలాంటివేంటి సంధ్య? ఈ ఆపరేషన్ చేసింది మామూలు డాక్టర్ కాదు, ఫారెన్ డాక్టర్. అది కాకుండా ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని, చూపు తప్పకుండా వస్తుందని స్వయంగా డాక్టర్ గారే చెప్పారు. ఇంకెందుకు డౌట్? నా డౌట్ డాక్టర్ మీద కాదు, నా తలరాత మీద. దాంట్లో విజయాల కన్నా అపజయాలే ఎక్కువ ఉన్నాయి. నోను, నీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కనీసం నా కోసమైనా నువ్వు అది ఆశతో ఉండు. అలాగే ఉంటాను. ఇప్పుడు చెప్పు, కళ్ళు రాగానే ముందు ఎవరిని చూడాలనుకుంటున్నావు? నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించిన దేవుణ్ణి. ఈ మాటే అంటావని నేను అనుకున్నాను. నేను చూస్తా అన్నది కనిపించని ఆ దేవుణ్ణి కాదు, ఇంతకాలం నన్ను కంటికి రెప్పలా కనిపెట్టుకున్న ఈ దేవుణ్ణి. సంధ్య, అవును నీరజ్, నువ్వే లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు కదా. అలాగే నన్ను దేవుణ్ణి చేసేకు. నేను ఎప్పటికీ నీ ఆత్మీయుణ్ణి. నా సంగతి అలా ఉంచు. ఇంకా నువ్వు ఎవరెవరిని చూడాలనుకుంటున్నావు? నాన్నగారిని చూడాలనుంది. ప్రత్యక్షంగా కాకపోయినా ఫోటోలోనైనా చూడొచ్చు కదా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నాన్నగారి రూపానికి, ఆయన పోయే ముందు ఉన్న రూపానికి చాలా తేడా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మా అక్కయ్య వాళ్ళని, వాళ్ళ కుటుంబంలో అందరినీ చూడాలని ఆశగా ఉంది. కానీ చూసే అదృష్టం నాకున్న అర్హత అడ్డొస్తోంది. నా పాపిష్టి మొహం చూడకూడదని
ఎప్పుడో నిర్ణయించుకున్నారు. సంధ్య, నువ్వు అలా బాధపడకూడదు. కళ్ళకి ఏదైనా హాని కలగవచ్చు. ప్లీజ్ సంధ్య. నిజమే, ఇప్పటి వరకు ఏడవటానికి మాత్రమే ఉపయోగపడ్డ ఈ కళ్ళు ఇక ముందు ఈ లోకాన్ని కూడా చూడాలనే కదా నువ్వు ఆశపడ్డా. ఏడవన్లే. నువ్వంత నిరాశపడాల్సిన అవసరం లేదు సంధ్య. నువ్వు మీ అక్కల ముందుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ వాళ్ళని దూరం నుంచి చూడడానికి ఏమైంది? నేను తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు వాళ్ళందరినీ చూస్తావు. హలో మిస్టర్ నీరజ్. నీరజ్, ఇప్పుడు మాట్లాడింది రేఖమేనా? కా సంధ్య, డాక్టర్ విమల గారు. సంధ్య, డాక్టర్ గారు నాతో మాట్లాడతారంట. 2 నిమిషాలు వస్తాను. డాక్టర్ గారి గొంతు అచ్చు రేఖమ్మ గొంతులాగుంది. అయినా రేఖమ్మ ఇక్కడికి ఎందుకు వస్తారు? నా జీవితంలో అధ్యాయం ఎప్పుడో ముగిసిపోయింది. ఒక మనిషిని చూసి ఇంతలా షాక్ అవడం నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అయినా పెళ్ళాన్ని చూసి పెద్ద పులిని చూసినట్టు షాక్ అయ్యావేంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పానా? సర్లే, అయినా నేను మొగుడు మాట చెవదానికి పెళ్ళాన్నా కాదు కదా. నిన్న నీ లాభం లేదు. ముందుగా నీ షరతులు పెట్టి పెళ్లి జరిపించి ఆ తర్వాత ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తున్న మీ అమ్మనన్నాను. నీ కండిషన్స్ తో నాకు సంబంధం లేదు. అయినా నువ్వు ఏ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నావు? సంధ్యకి కంటి చూపు వచ్చేంత వరకు నేను తన దగ్గర ఉంటానని, మీరెవరు అడ్డుపడడానికి వీల్లేదని మీ అమ్మ ముందు నేను పెట్టిన కండిషన్స్. చెప్పాను కదా, మీ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భర్తవి, నేను ఏరుకోరు చేసుకున్న భర్తవి. సో నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి.